సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జగన్ ను ఓడించడానికి నేను వస్తానంటున్న రేవంత్ రెడ్డి. రేవంత్ షర్మిల కాంబినేషన్ లో జగన్ కు తిప్పలు తప్పవా? ఏపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేలా పక్కా ప్లాన్. షర్మిలకు అండగా ఉంటూ జగన్ కు చెక్కు పెట్టేలా వ్యూహం. వైఎస్ఆర్ నిజమైన వారసురాలుగా షర్మిలకు హైప్ తెచ్చే ప్రయత్నం. జగన్ పై షర్మిల పోటీ చేస్తే వీధి వీధి తిరిగి గెలిపిస్తానంటున్న రేవంత్ కామెంట్స్ తో హీటెక్కిన ఏపీ రాజకీయం. సో రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ని పెంచేస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా కడప ఉప ఎన్నిక జరగబోతుంది. మీడియాలో దీనిపై అనేక విశ్లేషణలు వార్తలు వస్తున్నాయి. నిజంగా అదే జరిగితే కడప నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారు. తిరిగి అక్కడ షర్మిలను గెలిపించుకోవడం కోసం తాను ఊరు కూడా తిరుగుతాను, వీధి వీధి కూడా తిరుగుతానంటూ రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎక్కడైతే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నష్టం జరిగిందో అక్కడి నుంచే నష్టాన్ని పూడ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది కడప జిల్లా నుంచే, పులివెందుల నుంచి, అదేవిధంగా కడప పార్లమెంటు ఉప ఎన్నిక స్థానం నుంచి. తిరిగి అక్కడ ఉప ఎన్నిక జరిగితే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమి తర్వాత కేవలం 11 స్థానాలకే పరిమితం అవడం, ప్రత్యేక హోదా స్థానాన్ని కూడా అసెంబ్లీలో కోల్పోవడంతో సో అక్కడ కూటమిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేకపోవడంతో అసెంబ్లీలో అక్కడ జగన్మోహన్ రెడ్డి కూటమిని ఎదుర్కొని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేకపోవడంతో ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి వార్తలు ఇటీవల వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి పులివెందల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి కడప పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇటీవల రాజకీయ వర్గాల్లో అనేక విశ్లేషణలు జరిగాయి. అనేక వార్తలు మీడియాలో కూడా హల్చల్ చేశాయి. అవినాష్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యంగా వివేక హత్య కేసుకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి ఆ స్థానంలో కడప పార్లమెంటు స్థానంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొంది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఒక వ్యూహ రచన చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావించారు. అందులో భాగంగానే ఇటీవల కూడా ఆయన పులివెందల కడప జిల్లా పర్యటన కూడా నిర్వహించారంటూ కూడా అనేక ఊహాగానాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. నిజంగా అదే జరిగితే తిరిగి అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. సో అన్నా చెల్లెల మధ్య మళ్ళీ తిరిగి నేరుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేసినప్పటికీ కొన్ని ఓట్లు మాత్రమే సాధించారు. అవినాష్ రెడ్డి తక్కువ మెజారిటీతో అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే అవినాష్ రెడ్డిని ఒకవేళ నిజంగా రాజీనామా చేయించి ఆ స్థానంలో కడప ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కానీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయా, రాబోతున్నాయా అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని నిర్వహించేటువంటి క్రమంలో ఏపీకి వచ్చారాయన. తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విశాఖ పర్యటన నిర్వహించారు. అక్కడ కూడా చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే జగన్మోహన్ రెడ్డి, బీజేపీ నేతల మీద కూడా ఆయన విమర్శలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఈసారి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి మీద నామమాత్రంగా విమర్శలు గుప్పించినటువంటి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హీటును పెంచేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రాభవం కోల్పోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికవడం, ఆ తర్వాత పాదయాత్రను నిర్వహించడం, అదేవిధంగా అధిష్టానానికి సంబంధించి కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగించినటువంటి రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెలంగాణలో తీసుకువచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తన నెక్స్ట్ కాన్సంట్రేషన్ ఏపీ మీదే ఉండబోతుందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా షర్మిలకు హై ప్రయారిటీ ఇవ్వడం,
అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కూడా ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యి అదేవిధంగా కేంద్రంలో అధికారాన్ని స్థాపించడం కోసం కీలక భూమిక పోషించినటువంటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో రాహుల్ గాంధీ కూడా ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా సోనియా గాంధీ కూడా ఒక లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ టార్గెట్ అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమిని చవిచూసినటువంటి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా ఇప్పుడు టీడీపీ జనసేనల వైపు చూసేటువంటి పరిస్థితి. అదేవిధంగా మండలిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎమ్మెల్సీలందరినీ కూడా అటు కూటమి వైపు లాక్కునేటువంటి పరిస్థితి త్వరలోనే చూడబోతున్నాం. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా తెలిసే ముందుగానే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ కంటే కూడా ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో కూటమి నాయకుల్ని చంద్రబాబు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని ఎదుర్కొని అక్కడ అసెంబ్లీలో ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ అవమాన భారాన్ని తట్టుకొని ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో ఇకపై ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అందులో భాగంగానే కడప పార్లమెంటు మీద దృష్టి సారించబోతున్నారు. ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ముఖ్యంగా ఓటమికి కారణమైనటువంటి అంటే దారుణ ఓటమికి కారణమైనటువంటి అవినాష్ రెడ్డి అందులో కూడా అవినాష్ రెడ్డిని ఒకవేళ పక్కన పెడితే తిరిగి పూర్వ వైభవం వస్తుందనేటువంటి వ్యూహరచనతో ప్రస్తుతం జగన్ అండ్ జగన్ టీం చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. అయితే దానికి కౌంటర్గా ముందుగానే అలర్ట్ అయినటువంటి అటు కూటమి కావచ్చు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అయితే రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి చరిష్మాని క్రెడిబిలిటీని అంతా కూడా ఇప్పుడు తమ వైపు తిప్పుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అటు తెలంగాణలోను ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా గాంధీ భవన్లోను అలాగే పిసిసి కార్యాలయంలోను అలాగే ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు వీరందరూ కూడా నేరుగా అక్కడికి వచ్చి వైఎస్ఆర్కి జయంతి వేడుకలు నిర్వహించడం తెలంగాణలో. మరొక వైపు ఏపీలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటికంటూ కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడ భారీ స్థాయిలో నేతలందరినీ కూడా పిలవడం రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత మంత్రులు మాజీ మంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలక భూమిక పోషించినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి కామెంట్స్ చేయడం చూస్తే సో షర్మిల రేవంత్ రెడ్డి కాంబినేషన్తో తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించబోతుందా? కడప గడ్డ మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడి నుంచే నష్టాన్ని పూడ్చుకుంటూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హీటును పెంచేస్తున్నాయి. ఓవైపు కూటమి నాయకులు జగన్కి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా రాజకీయాలు నడుపుతున్నారు. మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో షర్మిల దూసుకుపోయే పరిస్థితి ఉంటుందని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది ఏపీలో కాక పెంచినటువంటి రేవంత్ రెడ్డి కామెంట్స్పై స్పెషల్ అప్డేట్.